బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ బేబీ లాన్ పబ్ లో మహిళలపై దాడి కలకలం రేపింది. తాము ఆర్డర్ చేయని డ్రింక్స్ కు బిల్లు వేశారని ప్రశ్నించినందుకు తమ వాళ్లపై దాడికి పాల్పడ్డారని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీనల్ జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పబ్ లో లైట్లు ఆర్పివేసి తన తల్లి చెల్లిని కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. జరిగిన దాడిని సోషల్ మీడియా వేదికగా వివరించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి బేబీలాండ్ పబ్ లో దారుణం చోటు చేసుకుంది. నిన్న తన తల్లి చెల్లిని లైట్స్ ఆఫీస్ కొట్టారంటూ కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీనల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తాము ఆర్డర్ చేయనటువంటి డ్రింక్స్ కి బిల్లు వేశారు, అది డబ్బులు కట్టాలని నిలదీయంతో అసలు తాము ఆర్డర్ చేయకుండా బిల్స్ ఎలా కడతామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి పబ్ ఓనర్ తో వాగ్వాదం జరిగింది. అయితే ఒక్కసారిగా వాగ్వాదం చేయడంతో ఒక్కసారిగా లైట్స్ బంద్ చేసి మరి తన చెల్లిని తల్లిని తీవ్రంగా కొట్టారంటూ కూడా అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీనల్ కూడా ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలని ఆధారంగా చేసుకుని బేబీలాండ్ పబ్ పై కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే జూబ్లీ హిల్స్ పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు. అయితే ఈ పబ్ కి సంబంధించినటువంటి వారిని ఎంక్వైరీ చేశారా పోలీసులు? ఏం చెప్తూ ఉన్నారు? విజువల్స్ లో కూడా చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నది కాబట్టి వాళ్ళ నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఒక లేడీస్ అది ఇద్దరు తన తల్లిని చెల్లిని మరి దారుణంగా లైట్స్ ఆపేసి మరి కొట్టిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి నిన్న సంఘటన స్థలంలో ఉన్నటువంటి వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. పబ్బు నిర్వాహకుల స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. ఖచ్చితంగా ఇలాంటి దారుణానికి పాల్పడినటువంటి పబ్ నిర్వాహకులే కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మరోవైపు సోషల్ మీడియా మీడియాలు కూడా ఆరోపిస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతున్నారు. సద్య రైట్.